చర్యలు తీసుకుంటారా లేక సరలే ఏదో జరిగిపోయింది మనము ఆ కక్ష సాధింపులు ఉండవు పాలనపైన దృష్టి పెడదాము అనే విధంగా ఉండే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఎలా చెప్పాలంటే మేకింగ్ అది సినిమా అయిపోయిందండి. టీజర్లు వదులుతున్నారు, రిలీజ్ ఎప్పుడో మాత్రం తెలియట్లేదండి. రెడ్ బుక్ మీద అంటే వింటానే ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయనండి. ఆయన ఏమి ఎవరి మీద ఎలా చేయాలి అలా చేయాలని ఆయన అనుకోరు. ఆగండి తమ్ముళ్ళు ప్రశాంతంగా ఉండండి అంటున్నారు. కానీ వాళ్ళలోనేమో రక్తం మరిగిపోతుంది. రక్తం మరిగిపోయి ఉన్న రక్తం మీద ఒక నరాలు కోస్తుంటే పాపం రోడ్ల మీద చిమ్మేసి మొన్న కూడా ఎవరినో చూడండి చంపేశారు. అయినా సరే సంయమనం పాటించండి అంటున్నారు. మరి ఆయన అంటే బేసిక్ ఏంటంటే ఆయన మంచివారు, అందరూ కూడా మీరు చాలా మంచివారు అంటుంటే ఆయనకి అది అంటే ఆయన తత్వం అటువంటిది. మంచి అనిపించుకుంటూ మంచిగానే ఉండాలనే తత్వం. వైసీపీ లాగా కక్ష సాధింపు చేయాలని అనుకోరు. ఆయన్ని తిరుపతిలో నిలబెట్టిన డిఎస్పీ ఎస్పీ ఎవరు ఉన్నారండి, చిత్తూరులో అనుకుంటా, రోడ్డు మీద నిలబెట్టిన ఆయన వచ్చినా కానీ బొకే తీసుకుంటారు. ఎవరు నాకు తెలిసి ఇంతమంది ఆఫీసర్స్ లో ఒకే ఒక్క బొకే రిజెక్ట్ చేశారు. అవును, కరెక్టే. అరే వినండి సార్, అన్ని ఏమండి ఇప్పుడు ఇది గత 5 ఏళ్లలో ఎలాంటి అరాచకానికి సహాయం అందించిన రామ్ కుమార్ గారు దయచేసి ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా అట్లా చేయరు అంటే సరే మనకు ఎవరు హాని చేసిన సరళి అని వదిలేస్తారు. కానీ ఆ రోజు ఆ బొక్కే ఇచ్చిన ఆఫీసర్లను ఇలా తిరస్కరించారంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉండొచ్చు. మామూలుగా అయితే అలా చేయరు. ఏమండి ఎటువంటి యోగి లాంటి మనిషికైనా స్వామీజీలకు కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అలా ఒక్క సెకండ్ కోపం వచ్చింది తప్పితే అండి మిగతాదంతా ఆయన మంచివారు, ఎవరిని ఏం చేయరండి. ఇప్పుడు ఏది ఎవరు చెప్పబోయిన సరే నాకు మీరు ఆపేశారు. జవహర్ రెడ్డి గారు ఇంకో 2 రోజుల్లో రిటైర్ అవుతారనగా కూడా ఆయనకి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చేసారో తెలీదు. 2019లో ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు రిజల్ట్ డిక్లేర్ చేసిన ద్వివేది గారిని కూడా ఆయన టీంలో వేసుకున్నారు. అంటే అంతా ఇలాగే ఉంటదండి ఆయన మంచితనంతో. కానీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక్కొక్కళ్ళు రగిలిపోతున్నారు. ఇలా చేస్తారా అలా చేస్తారా, మేము మా ప్రాణాలు పణంగా పెట్టాం, అప్పట్లో నేను మారిన బాబును చూస్తారు, మీరు మరొకసారి నేను వచ్చిన తర్వాత నేనేంటో చూపిస్తానని పెద్ద ఆయన అనేసరికి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అంటే చాలా గట్టిగానే ఇప్పుడు ఆ దెబ్బకు తట్టుకోలేక ద్వివేది గారిని తొలగించడం జరిగిందండి, ఆయన మార్చడం జరిగింది. మీరు చెప్పే దాని ప్రకారంగా చూస్తే సరే చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, సరే చూసి చూడండి వదిలేసినా కూడా కార్యకర్తలు వదిలేటట్టు లేదు. ఖచ్చితంగా మీరు వదలరండి. ఇప్పుడు చిన్న విషయం ఉందండి, రజనీ గారిని ఉన్నారు, ఆవిడని నిలబెట్టి రైతులందరూ కూడా వెనక్కి డబ్బులు కట్టించారు విడుదల రజనీ గారిని. అవును. ఇప్పుడు ఈవేళ ఎక్కడ చూశారండి, స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వచ్చి ఏదో వాళ్ళ దగ్గర ఏదో 2.20 crores ఏదో తీసుకున్నారంటే అది కూడా కట్టమంటే కట్టేస్తానంటారు. పాప నాకు తెలిసి ఉన్నాళ్లలో ఈవిడే మంచి ఆవిడ అనుకుంటండి. ఈవిడికి అంత శుద్ధి అయిపోయి బయటకు రావాలని చూస్తున్నట్టున్నారు. ఆవిడ కూడా బయటకు వచ్చేస్తారు వెరీ సూన్. అందుకని ఈ పేమెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు మిగతా వాళ్ళకన్నా. కానీ ఒక మాట ఏంటంటే బక్కోళ్ళ మీద పడతారు సార్ ఎవరో కూడాను. ఇంతకన్నా గట్టిగా ఉన్న రోజారెడ్డి గారి మీద ఎందుకు వెళ్ళి ఎవరు అడగరో మాకు తెలియదు. పాపం ఈవిడ బక్క ఆవిడ కాబట్టి ఈవిని అడుగుతున్నారు, ఈవిడ కట్టేస్తున్నారు అనుకోండి. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు రోజా మీద కూడా ఉంది కదా, రోజా కూడా స్కాములు చేసింది అని మొన్న అన్నారు కదా. ఆమె కూడా కట్టించలేరు కదా సార్, కట్టించలేరు కదండి, కట్టించలేరండి. టీడీపీ డైరెక్ట్ రైతులతో డీల్ లాంటిది కాదు రోజా కరప్షన్. రామ్ కుమార్ గారు వస్తాను. రామ్ కుమార్ గారు ప్లీజ్ నేను ఒక్క నిమిషం నాకు కంప్లీట్ చేయనండి. నేను అనేది ఏంటంటే అండి, రోజా గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ, దూరంగా ఉంటేనే నిప్పు శాఖ తక్కువ తగులుద్ది, దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ తగులుద్ది. కానీ ఈయన ఏంటంటే ఈ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మంచితనం ఎక్కువ చూపిస్తున్నారు రోజా గారికి. అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన గుడ్ బాయ్, గుడ్ నాయకుడు అనిపించుకోవడం తప్పితే అండి ఇవన్నీ చేయరు. కానీ అలాగని వీళ్ళందరి మీద తిరగమంటారా రామ్ కుమార్ గారు అంటే మా పార్టీ వెర్షన్ అది కాదండి.
అనేది ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా దొరికినప్పుడు వాళ్ళ చట్టం ఉచ్చులో ఇరికించి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసేలాగా ఈ మరొకసారి ఏ నాయకుడు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేలా చెయ్యాలనేది వెర్షన్. ఇప్పుడు నా పార్టీ నాయకుల మీద కూడా ఇప్పుడు రాజధాని ఏరియాలో జరుగుతున్నప్పుడు సత్యకుమార్ గారి మీద అటాక్ జరిగింది ఏమండి. ఇప్పుడు మరి అటువంటి వాళ్ళని వదిలేయాలంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నారో ఎటువంటి దాంట్లో. అలాగే ఆదినారాయణ రెడ్డి గారిని ఏసేయమన్నాడని చెప్పి అంటే మీరు కూడా ఆయన ఎవరో ఆయన పేరు రామ్ కుమార్ గారు, మీరు కూడా ఏమంటారంటే మీరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నావో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ తడాగా చూడాల్సిందే అంటారు. పోనీలే అనేది వదిలేయాల్సిన అవసరం లేదంటారు. ఇదేంటంటే ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తారు, అవుట్ ఆఫ్ ది సిస్టమ్ వెళ్ళి వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కాదు. ఏమైనా ఆఫీసర్స్ ఉంటే అటువంటి వాళ్ళని పట్టుకుని కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఎక్స్ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని పట్టుకుని ఏసేయమన్నారని చెప్పి గురునాథన్ గారు స్వయంగా టీవీలో చెప్పారు. ఏది 3 రాజధాని టెంట్ హౌస్ నడిపిన ఆయన ఏసేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఆయన అప్రూవర్ గా చెప్తే ఇటువంటివి కూడా బయటకు వచ్చాక ఊరికే ఉదాసీతంగా తీసుకుంటూ పోతే ఇంకేం ధైర్యం ఉంటుందంటే కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ. రేపు పార్టీ కోసం దెబ్బలు తినాలన్నా, పార్టీ కోసం ముందు నిలబడాలన్నా ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎక్కడ ఉంటారు చెప్పండి. ఇవన్నీ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఉన్నారా? గుడ్ మార్నింగ్ అన్న. వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు రెడ్ బుక్ అయితే త్వరలో రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నారు లోకేష్, అధికారులు ఒక టెన్షన్ అయితే మొదలైంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద లీడర్లు మీ నాయకులు కూడా ఉన్నారు ఆ రెడ్ బుక్ లో. సో ఏంటి పరిస్థితి? మరి రెడ్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఏంటి